చూడాలి. ఈ విషయంలో కాసేపట్లోనే కోర్టులో విచారణ జరగబోతుంది. ఆ కోర్టు విచారణలో ఏం తేలబోతుంది ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది. అయితే పోక్సో కేసులో ఖచ్చితంగా సుమిత్రానంద్ గారు చెప్పినట్లు బాధితురాలు ఎవరైనా సరే అది వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఐడెంటిటీ కానీ రివీల్ చేయడానికి ఆస్కారం లేదు. ఎవరు రివీల్ చేసినా వారిపై కూడా పోక్సో చట్టం అప్లై అవుద్ది. పోక్సో కింద వారిపై కూడా కేసులు నమోదవుతాయి. అది మీడియా, సోషల్ మీడియా, వాటెవర్ వ్యక్తులు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా బాధితురాలి ఐడెంటిటీని దయచేసి ఎవరు రివీల్ చేయకండి. రివీల్ చేయడం మీరు శిక్ష పడేందుకు దారితీస్తుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. అయితే ఇక్కడ వాదనలో మాత్రం ప్రధానంగా 2-3 అంశాలు చర్చనీయాంశంగా మారాయి. నా దగ్గర బాధితురాలికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ కొంత ఉంది. ఇందులో ఒక 2-3 అంశాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇందులో ఒక డాక్యుమెంట్లో బాధితురాలి డేట్ ఆఫ్ బర్త్ మైనర్గా కనిపిస్తుంది. మరొక డాక్యుమెంట్లో మేజర్గా కనిపిస్తుంది. ఆ మేజర్గా ఒక ఛార్జ్ షీట్ గతంలో 2021లో ఏదో నమోదైన ఒక కేసు, దానిలో ఛార్జ్ షీట్లో మేజర్గా అప్పటికే అంటే 2021లోనే ఆమె వయసు 15 ఏళ్ళు 14 ఏళ్ళుగా ఇందులో పేర్కొన్నట్లు నా దగ్గర కనిపిస్తుంది. 15 ఇయర్స్గా అంటే 2021లో 15 ఏళ్ళు అంటే ఇప్పుడు 20 పైన ఉంటుంది ఆమె వయసు. ఆ రకంగా ఈ ఛార్జ్ షీట్లో ఉంది. ఇది అథెంటిక్ కాకపోవచ్చు, కానీ దీన్ని ఒక ఆధారంగా కోర్టులో కూడా దీనిపై వాదనలు వినిపిస్తున్నారు. ఇంకొక అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా మన ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేసే 2 సర్టిఫికెట్లు నా దగ్గర ఉన్నాయి. ఇది లోపాలను ఎత్తి చూపే అంశం. బాధితురాలు ఈ కేసు పక్కన పెడితే ఒక బర్త్ సర్టిఫికెట్ ఒకటి నా చేతిలో ఉంది. ఇది ఒక హాస్పిటల్ పేరుతో ఉన్న బర్త్ సర్టిఫికెట్. ఇందులో డేట్ ఆఫ్ బర్త్ 2008వ సంవత్సరంలో అమ్మాయి పుట్టినట్టుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్లో కనిపిస్తుంది. ఇది రివీల్ చేయొద్దు కాబట్టి చూపించట్లేదు. రెండవది హైదరాబాద్ మీ సేవలో ఇచ్చిన దాంట్లో హైదరాబాద్లో ఇచ్చిన జిహెచ్ఎంసీ దాంట్లో 2008గా డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది. మీ సేవలో వేరే ఆ జిల్లాలో తీసుకున్న మీ సేవా కేంద్రంలో అక్కడే పుట్టినట్టు 2010లో ఆమె జన్మించినట్టు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఈ 2 బర్త్ సర్టిఫికేట్లు ఒక వ్యక్తికి ఎలా వచ్చాయి? ఇది వ్యవస్థలో లోపం కాదా? దీనిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ 2 కూడా 2008 అయినా 2010 అయినా బాలిక మైనర్ అనే చెప్తున్నాయి. మైనరా మేజరా పక్కన పెడితే ఒక్క వ్యక్తికి 2 బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే వ్యవస్థ ఏంటి అనేది కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలాంటి బర్త్ సర్టిఫికెట్లు ఇంకా ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో జారీ అయ్యాయి? ఎక్కడెక్కడ జారీ అయ్యాయి? ఎందుకోసం జారీ అయ్యాయి? ఇలా జారీ అవ్వడం వెనుక కారణం ఏంటి? ఎందుకంటే ఒక వ్యక్తి ఒకే దగ్గర పుడతారో అక్కడే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 2 ప్లేసుల్లో 2 ఏళ్ల వ్యవధిలో ఒకసారి ఒక జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో పుట్టినట్టు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది, హైదరాబాద్లో పుట్టినట్టు ఇంకొక బర్త్ సర్టిఫికేట్. ఎలా సాధ్యమైంది? దీనిపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది, తేలాల్సిన అవసరం ఉంది. ఇది లంచ్ అవర్ డిబేట్. కాసేపట్లోనే కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. కోర్టు ఏం డిసిషన్ ఇస్తుంది? లేదంటే ఈరోజు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తానని కూడా ఒక మెయిల్ పెట్టారు మొన్న. మరి ఈరోజు 2 గంటలకు ఆయన హాజరవుతారా? ఏం జరగబోతుంది ఈరోజు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.